రాజకీయం ఏమిటో తెలియదు కానీ ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గరనే కూడా ఇలాంటి పిచ్చి ఎవరికి ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేదు. మరి ఒక చంద్రబాబు నాయుడుకే వచ్చిందన్నమాట. ఏంటో ఈ కల్చరు, బీచ్ కల్చర్లో మందు బాబులు పెంచుతారంట, బీర్లు అమ్ముతాడంట, వైర్లు అమ్ముతాడంట, లిక్కర్ అమ్ముతాడంట. దానివల్ల ఎకానమీ పెరుగుతుందంట. సంపద సృష్టి చేత కావట్లేదు. ఓ ఏమి ఫోజులండి, మైకి పట్టుకొని సభల్లోని బిఫోర్ ఎలక్షన్స్ సంపద సృష్టికి నేనే అనుకొని ఇంకా మరి పవన్ కళ్యాణ్ అంటే ఇంకా చెప్పనవసరం లేదు. మరి ఈరోజు సంపద సృష్టి జీరో, బీర్లు అమ్ముకునే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింది. ముష్టి తాగినోడి దగ్గర చచ్చిపోతే మురీలు ఏరుకునే రకం అంటారన్నమాట ఇది, అంతే కదా. మురీలు ఏరుకునే రకం ఈ పవన్ కళ్యాణ్ను, ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ను. ఎందుకయ్యా ఈ బతుకులన్నీ కూడా బుగ్గిపాలు చేస్తావు? ఎంతోమంది యువత చాలామంది ఆహ్లాదకరంగా ఈరోజు సాయంత్రం ఉదయం బీచ్లకు వస్తారన్నమాట. వాళ్ళకి ఏం అలవాటు చేద్దాం అనుకుంటున్నాం? బీర్ని ఇంజెక్ట్ చేసి గ్రాడ్యువల్గా వాడి మద్యానికి బానిస అయ్యేలా చేద్దామని చెప్పి అనుకుంటున్నావా? ముందు బీరే అని మొదలెట్టాడు, కానీ తర్వాత ఏమో మందు కొడతాడు, మందు ఫుల్ బాటిల్ కొడతాడు. ఈరోజు ఆ కల్చర్ లేదే. ఆంధ్ర రాష్ట్రం పీపుల్ ఏమో దే లవ్ పీస్ అండ్ హార్మోనీ. ఈరోజు బీరు తాగి తైతెకలాడి జంటలు వస్తావంటే వాళ్ళ మీద లేనిపోని కామెంట్స్ చేస్తే నువ్వు కేసులు పెడతావు. లేదంటే ఆ జంట కోపం వచ్చి వీళ్ళని కొడితే వాళ్ళ మీద కేసులు పెడతావు. కోట్లాది మంది గిరి ప్రదక్షిణ అయిన తర్వాత ఈ బీచ్కి వచ్చి పుణ్యస్నానం చేస్తూ ఉంటారు. అలాంటి పుణ్యమైన ప్రాంతం ఇది. ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. శివరాత్రి నాడు కోట్లాది మంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. కోట్లింగాలు పూజ చేసుకుంటారు. అలాంటి ప్రాంతం ఇది. గణేష్ నవరాత్రులు పూజలు చేసి ఆ గణేష్ నిమజ్జనం ఈ ప్రాంతంలోనే చేస్తాం. దుర్గాదేవి నిమజ్జనం ఈ ప్రాంతంలోనే చేస్తాం. చూడండి ఎంత పుణ్యమైన ప్రాంతం ఇదో. అలాంటి పుణ్యమైన ప్రాంతంలో ఈ చంద్రబాబు నాయుడు లెక్కలు అమ్ముతాడంట. ఇది ఎవరైనా సరే ఒప్పుకుంటారా? మేము ఒప్పుకోం. మా మహిళలందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మా కార్పొరేటర్స్ పూర్ణిమ గారు అలాగే మిగతా కార్పొరేటర్స్ అందరూ కూడా వచ్చి దీని మీద ఖండిస్తూ ఉన్నాం అన్నమాట. వెనక్కి తీసుకొని మీరు జీవో లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వస్తారు. ఇవన్నీ కూడా ఈ షాపులన్నీ కూడా ఈ బే ఆఫ్ బెంగాల్లో కలిపేస్తాం. ఇది హెచ్చరిస్తూ ఉన్నాం.